వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భారతీయులందరూ పాకిస్తాన్పై ఆవేశంగా మాటల తోటాలు పేల్చారు. కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా మారి పాకిస్తాన్పై దాడి చేయడానికి భారతీయులందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే దాడి జరిగి 3-4 రోజులు అవుతుంది. ఇంకా మన సైనికులు ఆ ఉగ్రవాదులను హతమార్చలేదు, వారిపై దాడి చేయలేదు. ఇంకా ఎంత టైం పడుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విధంగా కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు. తప్పకుండా ఈ చర్చ అయితే కొంతమందిలో సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత భారతీయులందరూ ఆవేశాలతో పాకిస్తాన్పై ఆవేదన వ్యక్తం చేస్తూ దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఆ దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇక్కడ మనం అనుకున్నట్టు కొంతమంది ఇంకా పాకిస్తాన్పై యుద్ధం చేయలేదు, దాడి చేయలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తించాలి. పహల్గామ్లో ఆ సంఘటన జరిగిన 1 రోజు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్పై వెంటనే యుద్ధం చేయలేదు, కానీ పాకిస్తాన్పై మన కేంద్ర ప్రభుత్వం వాటర్ బాంబ్ వేసింది. యుద్ధం కంటే పవర్ఫుల్ అయిన బాంబును మన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై వేసింది. అదే వాటర్ బాంబ్. 1960 నుంచి ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసింది. ఎప్పుడైతే ఘటన జరిగిందో 1 రోజు తర్వాత ఏమీ ఆలోచించకుండా వెంటనే సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం యుద్ధం కంటే పవర్ఫుల్ అయిన నిర్ణయం. అయితే ఇప్పుడు తెలియకపోవచ్చు, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం పాకిస్తాన్ దేశంపై పడుతుంది. సింధు నదీ జలాల నుంచి పాకిస్తాన్కు నీరు వెళుతుండడంతో వాళ్ళు 80% పైగా వ్యవసాయ భూములు ఈ సింధు నది జలాలతో పండిస్తున్నారు. అదే కాకుండా తాగునీరు కూడా సింధు జలాల ద్వారా వారికి వెళుతుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఆ దేశంలో తాగునీరు, సాగునీరు అందక ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఖచ్చితంగా ఆ దేశ పెద్దలపై ప్రజలు ఆవేశాలు వ్యక్తం చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతటి కీలకమైన నిర్ణయాన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని కేంద్ర పెద్దలు ఆలోచించలేదు. వెంటనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. దాని ప్రభావం పాకిస్తాన్పై భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్కు నీరు వెళ్ళకపోతే భూములన్నీ బీడులుగా మారతాయి, వ్యవసాయం చేసుకోలేరు, తాగునీరు అందదు. అదే కాకుండా మన దేశం నుండి పాకిస్తాన్కు కాయగూరలు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులు వెళ్ళేవి. అవి కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతుంది. అవి ఇప్పుడు కనిపించవు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ వణికిపోయే విధంగా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే యుద్ధం కావచ్చు లేదా ఉగ్రవాదులపై దాడి కావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. పహల్గామ్లో యాత్రికులను ఎవరైతే దారుణంగా చంపారో ఆ ఉగ్రవాదులను మాత్రం మన భారత సైనికులు వదిలిపెట్టరు. ఖచ్చితంగా వారికంటే గట్టి దెబ్బ కొట్టడానికి మన సైనికులు, మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు దెబ్బ రుచి చూపిస్తారు. అంతవరకు కొంచెం సమయం పడుతుంది. అయితే మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసిందో పాకిస్తాన్ మరో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఉద్దేశంతో వారున్నారు. అదేంటంటే సిమ్లా ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1971లో పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ఈ సిమ్లా ఒప్పందాన్ని కుదిరించుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే 2 దేశాల మధ్య శత్రుత్వాన్ని నిలిపివేయడానికి ఈ సిమ్లా ఒప్పందాన్ని ముఖ్యమైనదిగా
పరిగణిస్తారు. అదే కాకుండా ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దు. అదే కాకుండా అప్పట్లో యుద్ధానికి విరమణ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్పై దాడి చేయాలనుకుంటే ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. అలాగే పాకిస్తాన్ ఇండియాపై దాడి చేయాలనుకుంటే వారు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. రెండు దేశాలు కలిపి ఏ సమస్య వచ్చినా చర్చించుకొని వారు చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఈ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇండియా సైనికులపై కావచ్చు లేదా ఇండియా దేశస్తులపై చాలాసార్లు ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎప్పుడో ఉల్లంఘించిందని చాలామంది రాజకీయ విశ్లేషకులు పెద్దలు చెప్తున్నారు. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసినా రద్దు చేయకపోయినా మన దేశానికైతే నష్టం లేదు. ఇప్పుడు సింధు నదీ జలాలు ఒప్పందం రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కు తీవ్రంగా నష్టం కలగబోతుంది రాబోయే రోజుల్లో. అలాంటి కఠిన నిర్ణయాన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.